ధన్యుడవు మహాదేవా, నీవు ధన్యుడవు. మృత్యుంజయ, దేవాదిదేవా, మహాదేవా, నేడు మా అందరినీ అనుగ్రహించినావు ప్రభు. దేవర్షి, నేను సాక్షాత్తు తపస్విని. అందుకని నేను ప్రతి ఒక్క తపస్విని ఆదరిస్తాను. మరి నేను దేవగురు బృహస్పతిని, దైత్యగురు శుక్రాచార్యుని ఎలా అనాదరించగలను? ఏ విధంగా ఆత్మను అగ్ని దహించలేదో, వాయువు ఆర్పివేయలేదో, వర్షము తడపలేదో, అలాగే తపస్సులను అగ్ని దహించలేదు. వాయువు వర్షము కూడా ఏ ప్రభావము చూపలేవు. మీరిలా అర్థం చేసుకోండి. దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్యుడు గొప్ప అగ్నిపరీక్షకు నిలిచారు. ఈ యశోవంతమైన అగ్నిపరీక్ష కారణంగా వీరు మునుపటి కంటే అధిక తేజోవంతులైనారు. తమ లీలలు అపారమైనవి ప్రభు. నారాయణ నారాయణ. ప్రభు, నా అవజ్ఞతకి నన్ను క్షమించండి. మీ సమస్యని పరిష్కరిస్తాను. నేనే స్వయంగా చెప్తాను దేవర్షి. నేను త్రిగుణాతీతుడను కాను, ఎందుకంటే క్రోధం నా స్వభావం. త్రిగుణాతీతుడు కేవలం క్షీరసాగర నివాసుడు శేషసాయి అయిన విష్ణు భగవానుడే. అతడు నాకు ప్రభువే. సాగరలక్ష్మి సముద్భవం అతడి కోసమే జరిగినది. అందుకని దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్య, దేవర్షి నారద, మీ ముగ్గురు విష్ణు భగవానుని చెంతకు వెళ్ళండి. కాని మేము ఆయన్ని కూడా పరీక్షించాలా? ఎవరి మాయకి మనం అధీనులమో వారిని పరీక్షించడం ఎవరికి సాధ్యమవుతుంది? ఏమి జరుగుతున్నా అది ఆ లీలాధరుని లీలయే. మీరందరూ ఒక విషయం తెలుసుకోండి. ప్రభువు మీ అందరినీ పరీక్షిస్తున్నాడని. ఈ పరీక్షలో ఉత్తీర్ణులం కావడానికి మాకు నీ ఆశీస్సులు అవసరం మహాదేవా. నా ఆశీస్సులు సదా మీ వెంటే ఉంటాయి. విజయోస్తు. నారాయణ నారాయణ. ప్రణామం విష్ణుదేవా. గురుశ్రేష్ఠ, ఈయనకి ప్రణమిల్లకండి. శుక్రాచార్య, తమలాంటి ఋషులు మునులు కలిసి ఈయనకి గౌరవ మర్యాదలు కల్పించి ఎంతో గర్విష్ఠం చేశాయి. ఆఖరికి ఈయన తనకి తాను భగవంతుడు అనుకోవడం మొదలుపెట్టాడు. తమ కారణంగానే, తమ వంటి వారి కారణంగానే సమస్త సృష్టి ఈ విష్ణు భక్తిని మొదలుపెట్టాయి. అన్యథా ఈయన్ని కనీసం అడిగేవారు కూడా ఎవరూ లేరు. ఈ విష్ణువుకి శక్తి కూడా తమ వంటి భక్తుల యొక్క భక్తి ప్రదానం చేస్తోంది. మరి ఇతరుల భక్తిని యాచన చేసేవాణ్ణి అసురులు గాని, అసుర గురువు గాని ఎందుకు గౌరవించాలి? ఈ విష్ణువు మోసగాడు, మాయగాడు. అందుకే మనం వచ్చిన తర్వాత కూడా నిద్రపోతున్నట్లు నటిస్తూ శేషశయ్య మీద పడుకున్నాడు. ఈయనంతా వింటూనే ఉన్నాడు. నేనేమంటున్నానో ఆయనకి తెలుసు. దేవి, దైత్యగురువు శుక్రాచార్యుడు బాగా పరీక్షిస్తున్నాడు. దేవర్షి, దేవగురు, మీరితన్ని పరీక్షించాలనుకుంటున్నారా? కానీ నాకితన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే నేను ఇతన్ని ముందుగానే పసిగట్టినాను. కానీ తమరే ఈ మాయగాడిని ఇంకా పసిగట్టలేదు. ఇతడొక విశ్వాసఘాతకుడు, కపటి. నారాయణ నారాయణ. మహామాయావి ఇతడు. ఇతడే అసురుల్ని మోసం చేశాడు. ఇతడే వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి మోసం చేసి వానిని వధించినాడు. ఈ కపటే నారసింహుడిగా కపట వేషాన్ని ధరించి హిరణ్యకశిపుణ్ణి వధించినాడు. ఆ సమయాన అసురులు ఏమీ చేయలేకపోయారు. కాని ఇప్పుడు నేను సువర్ణావకాశాన్ని వదులుకోలేను. నేను ఈ విష్ణువుకి ప్రతీకారం చేస్తాను. చూస్తున్నావా దేవి, శుక్రాచార్యుడు ఏ విధంగా
విషపూరితమైన మాటలతో విష్ణు భగవానుని కాటువేయడం కోసం ప్రయత్నిస్తున్నాడో ఏ విధంగా శుక్రాచార్యుడు బృహస్పతి కలిసి బ్రహ్మదేవుని మహాదేవుని పరీక్షించినారో అదే విధముగా ఇప్పుడు విష్ణు భగవానుని పరీక్షిస్తున్నారు. తేడా ఏమిటంటే ఏ పక్షపాతమూ లేకుండా ఈ పరీక్ష జరగాలి. అందుకనే దేవగురువు స్థానంలో అసురగురువు శుక్రాచార్యుడు ఈ నాటకమునకు సూత్రధారుడైనాడు. అసుర గురువునైన కారణంగా నేడి విష్ణువు యొక్క అస్తిత్వాన్ని మాయం చేస్తాను. సమస్త లోకాలకు నేను నిరూపిస్తాను విష్ణువు సర్వవ్యాపి కాడని, అలాగే అతడి అస్తిత్వం ఎక్కడా మిగిలి ఉండలేదని. నారాయణ నారాయణ, భగవంతుని అస్తిత్వాన్ని ఎవరైనా మట్టుపెట్టగలరా? ఒకవేళ అతడు భగవంతుడు కాకపోతే అవశ్యం అతడు నశ్వరుడే. ప్రస్తుతం నేను ఇదే నిరూపించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడే ఈ కపట విష్ణువుని వధించబోతున్నాను. నేను ఈ కపట విష్ణువుని వధించబోతున్నాను. విష్ణు! సర్వేశ్వర, నీవు దైత్యగురువు శుక్రాచార్యుని మా ఇరువురిని క్షమించు. శుక్రాచార్యుడు నిన్ను ఘోరంగా నిందించాడు. మేవా నిందలను ఆలకించి భయంకరమైన పాపం చేశాం. మమ్మల్ని క్షమించండి ప్రభు, క్షమించండి మమ్మల్ని. దేవర్షి, క్షమాపణ నేను కోరుకోవాలి. నిద్రలో అచేతనుడైన కారణంగా నేను మీ ముగ్గురి పట్ల అపరాధం చేశాను. భార్గవ, దేవగురు, దేవర్షి, నేను తమ గొప్పదనానికి తగ్గట్టుగా తమకు చెయ్యవలసిన అతిథి మర్యాదలు చెయ్యలేకపోయాను. అందుకని నేనే మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. ఏమంటున్నారు? మీ భక్తియే నాకు శక్తిని ప్రసాదించింది. అందుకని మీరు నా ప్రణామాన్ని స్వీకరించండి. తమరు మమ్మల్ని లజ్జితులను చేయకండి ప్రభూ. తమరు కావాలంటే మమ్మల్ని శాసించండి, శిక్షించండి, కాని మమ్ము లజ్జితులను చేయకండి. మీ భక్తియే నాకు శక్తిని ప్రసాదించింది. అందుకని మీరు నా ప్రణామాన్ని స్వీకరించండి. తమరు మమ్మల్ని లజ్జితులను చేయకండి ప్రభూ. తమరు కావాలంటే మమ్మల్ని శాసించండి, శిక్షించండి, కాని మమ్ము లజ్జితులను చేయకండి. నేను మీ ముగ్గురిని లజ్జితులను చేయడం లేదు. పైగా మీ ముగ్గురికి ఆదర సత్కారాలు అందిస్తున్నాను. సృష్టి కళ్యాణం కోసం ఎవరైతే తమ ప్రాణాల గురించి చింతించకుండా సత్కార్యాలు చేస్తారో వారు నా దృష్టిలో భగవంతునికే భగవంతులు. ధన్యులు ప్రభూ, తమరు ధన్యులు. తమలో ఏ వికారమూ లేదు. తమరు నిజముగానే త్రిగుణాతీతులు. శంకర భగవానుడు తమ గురించి ఈ మాటే చెప్పాడు. అది సత్యమే. నీవు నిర్గుణుడవు, నిర్వికారుడవు ప్రభు. నారాయణ నారాయణ. అంతర్యామి, నీవు దీనబాంధవుడవు, ప్రవృత్తిసీమలకు అతీతుడవు. అందుకనే నిన్ను కామ, క్రోధ, మద, లోభ, మోహ మత్సరములు తాకలేవు. ప్రభు, ఈ త్రిలోకాలలోనూ నీవొకడివి మాత్రమే త్రిగుణాతీతుడవు. నీవే విష్ణువుగా సంచాలనం చేస్తున్నావు. త్రిమూర్తులలో నీవే సర్వశ్రేష్ఠుడవు. దేవర్షి, శుక్రాచార్య, బృహస్పతి, సంపూర్ణ విశ్వంలో భిన్న భిన్న రూపాలలో నేనే వ్యాపించియున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరు నామమాత్రానే త్రిమూర్తులు. వాస్తవానికి నా శక్తే ఈ త్రిమూర్తులలో నిండి ఉన్నది. మాలో ఎవరూ తక్కువ కాదు, ఎక్కువ కాదు. నేనే బ్రహ్మను, నేనే మహాదేవుడను. ఋషిశ్రేష్ఠులారా, నేను మీ ముగ్గురి పట్ల ప్రసన్నుడనైనాను. కోరుకోండి, ఏ వరమైనా కోరుకోండి. వరాలు పొందాలనే అపేక్షతో మేము తమ వద్దకి రాలేదు. మేం కోరుకునేది సాగరమథనములో అవతరించిన లక్ష్మీదేవికి నీవు ఆశ్రయమియ్యాలని.
దేవర్షులారా, లక్ష్మీదేవి నా యొక్క స్వరూపమే. సృష్టి రచనకే నేనామెను సృష్టించినాను. లక్ష్మీదేవి నా కోసమే ఉద్భవించింది. నేను పురుషుడనైతే లక్ష్మి నా ప్రకృతి, నేను బ్రహ్మనైతే ఆమె నా మాయ. మహాత్ములారా, ప్రపంచం జగజ్జనని లేకుండా ఉండనే లేదు. మహాలక్ష్మే పరాశక్తి దుర్గ, యోగమాయ, మహాకాళి, సరస్వతి. ఆమె సౌందర్యం నిండిన ప్రకృతి, మానవత నిండిన సంస్కృతి. ఆమెను ఆశ్రయించే సంపూర్ణ జగతి యొక్క ఉద్భవము, అభివృద్ధి జరుగుతున్నది. తమ లీలలు అద్భుతం ప్రభూ. లక్ష్మీదేవి తమకే యోగ్యురాలు. ఇక మాకు అనుజ్ఞనివ్వండి ప్రభు. తమకు లక్ష్మీదేవికి జరగబోవు శుభవివాహము యొక్క శుభ సమాచారము దేవతలకు అసురులకు తెలియచేయాలి. ప్రభు, బ్రహ్మా శంకరుడు నిర్మలులు, నిర్వికారులు, ప్రకృతికి అతీతముగా ఉన్నా కూడా గుణముల నుండి ఉత్పన్నమయ్యే వికారములకు ఆలవాలమవుతున్నారు. అయితే విష్ణువు సదా నిర్వికారుడై ఉంటున్నాడు. ప్రభు, ఈ 3 రూపములు తమ రూపము నుండే ఉద్భవించినవి. మహాలక్ష్మి, బ్రహ్మలోనూ శివునిలోనూ మన ఇరువురి అంశలూ ఉన్నాయి. నా నిర్వికార పురుష రూపము, నీ వికారయుక్తమైన ప్రకృతి రూపమూ ఉన్నాయి. కాని విష్ణువు కేవలం నా అంచెతోనే నా ప్రతిబింబంగా సాక్షాత్కరిస్తున్నాడు. అందుకని అతడు సదా త్రిగుణాతీతుడు. ప్రభు, తమ లీలలు తమకంటే ఎక్కువగా ఎవరు తెలుసుకోగలరు? ప్రణామం లక్ష్మీదేవి. నారాయణ నారాయణ. ప్రణామం లక్ష్మీదేవి. మహాలక్ష్మి, మేము ఊరము త్రిమూర్తులను పరీక్షించినాము. మా నిర్ణయం ప్రకారం త్రిమూర్తులలో కేవలం క్షీరసాగర నివాసి శేషసాయి అయిన విష్ణు భగవానుడే త్రిగుణాతీతులు. ఇప్పుడు నీవు విష్ణు భగవానుణ్ణి ఆశ్రయించవలసినదే. లక్ష్మీదేవి, నీవు అనుజ్ఞిస్తే మేము విష్ణు భగవానునితో నీ వివాహ విషయం మాట్లాడి ముందుకు సాగుతాం. నారాయణ నారాయణ. దేవగణములారా, అసురగణములారా, శంకర భగవానుడు కూడా చెప్పినాడు, పరీక్ష మూలమున ఒక విషయం నిరూపితమైనది. త్రిమూర్తులలో విష్ణు భగవానుడే త్రిగుణాతీతుడని. ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి విష్ణు భగవానునితో వివాహం కూడా నిర్ణయమైపోయినది. లక్ష్మీదేవి వివాహ విషయం గురించి మాట్లాడడానికి విష్ణు భగవానుడి వద్దకు ఎవరినైనా పంపించాలి. కాని ఎవరిని పంపాలి పెళ్లి మాటలు మాట్లాడ్డానికి? లక్ష్మీదేవికి బంధువులెవరూ లేరుగా? నేను లక్ష్మీదేవి బంధువుని. తమరెవరు? లక్ష్మీదేవికి తమరేమవుతారు? నేను సముద్రరాజును. ప్రణామం సముద్రరాజా. ప్రణామం. దైత్యగురువు శుక్రాచార్యునికి, దేవగురువు బృహస్పతికి, దేవర్షి నారద సహితంగా అందరికీ నా ప్రణామములు. నా పేరు రత్నాకరుడు. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచే ఉద్భవించింది.
ఆ విధంగా నేను సముద్ర కన్యకు పితృదేవుణ్ణి. కానీ లక్ష్మీదేవి అజన్మ కదా. పితృదేవుని బాధ్యత నిర్వర్తించడానికి జన్మనివ్వాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించిన కారణంగా నా పుత్రికగా పిలువబడుతుంది. నేనావిడ పితృదేవుణ్ణైనప్పుడు కన్యాదానము కూడా నేనే చెయ్యాలి. వివాహ విషయం మాట్లాడడానికి విష్ణువుని కలవాలి కదా, అందుకు నేనే వెళతాను. సాగరరాజా, నీవు వాస్తవానికి లక్ష్మీదేవి తండ్రివి కాదు. అందుకని వివాహ సంబంధం గురించి మాట్లాడడానికి ముందు నీవు లక్ష్మీదేవి అనుమతి తీసుకోవలసి ఉంది. అవునవును, అనుమతి తీసుకోవాలి. అవశ్యం తమ సూచన ఆమోదయోగ్యం. ప్రణామం పితృదేవా. ప్రణామం దేవి. తమరు నన్ను పుత్రి అన్నారు. పుత్రిక తండ్రికి ప్రణామం చేస్తుంది. తండ్రి పుత్రికకు ప్రణామం చేయకూడదు, కేవలం ఆశీర్వదించాలి. దేవి, జ్యేష్ఠులు తమ కనిష్ఠుల్ని ఆశీర్వదిస్తారు. నీవు దైవీక రూపమున ఉన్నంత వరకు నీవు నాకు పూజ్యురాలవు. అందువల్ల నేను నీవీ రూపమున ఉన్నంత వరకు నిన్ను ఆశీర్వదించలేను. దయచేసి నీవు దైవరూపాన్ని త్యజిస్తే అప్పుడు నాకు నిన్ను ఆశీర్వదించడానికి అధికారం ప్రాప్తిస్తుంది. తథాస్తు. నారాయణ నారాయణ. పితృదేవా, ఇప్పుడైనా తమ పుత్రికను ఆశీర్వదిస్తారా? కళ్యాణమస్తు. పుత్రి లక్ష్మి, నేను నీ ఇచ్ఛా ఆజ్ఞలతోటి నీ వివాహ విషయం మాట్లాడడానికి వెళ్తున్నాను. ఇక నీ వివాహం పూర్తయ్యేంత వరకు నా ఇంట్లోనే ఉండు. నిన్ను అత్తవారింటికి పంపేంత వరకు నీవు నా సముద్ర భవనంలోనే ఉండు. హటులనే తమ ఆజ్ఞ పితృదేవా. దాసీలారా, ఆజ్ఞ రాజా. నా కుమార్తె లక్ష్మిని సముద్ర భవనానికి తీసుకెళ్ళండి. ఆమెకెలాంటి అసౌకర్యమూ కలగనివ్వకండి. తమ ఆజ్ఞ రాజా. రండి యువరాణి. సెలవిప్పించండి పితృదేవా.